వీనే న్యూస్కు స్వాగతం. నా పేరు కిరణ్ కుమార్. ఇప్పుడు హెడ్లైన్స్. ఈరోజు 1 డే వర్క్షాప్ సివిల్ సర్వీస్ ప్రిపరేషన్ కోసం అవగాహన సదస్సు ప్రేమానంద్ ఆధ్వర్యంలో జరిగింది. వెహికల్లో నుంచి వస్తుంది. ప్రొఫెసర్ పేటెడ్ ప్రేమానందం, డిపార్ట్మెంట్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్, హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్. 1/9/2025 ఈ డిపార్ట్మెంట్ తరఫున ఆంధ్ర యూనివర్సిటీలో ఒక వర్క్షాప్ ని ఈ రోజున నిర్వహించడం జరుగుతుంది. ఈ వర్క్షాపు 1 డే ఓరియంటేషన్ వర్క్షాపు సివిల్ సర్వీస్ ప్రిపరేషన్ అనే టాపిక్ మీద దీన్ని ఏర్పాటు చేశాను. ఈ ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఆంధ్ర యూనివర్సిటీ ఉన్న విద్యార్థులందరికీ కూడా సివిల్ సర్వీసు ఎలా ప్రిపరేషన్లో ముందుకెళ్ళాలా, సివిల్ సర్వీస్ ఎలా తయారవ్వాలా, సివిల్ సర్వీసులు ఏవే పుస్తకాలు చదివితే బాగా ముందుకు వెళ్ళి గెయిన్ అవడానికి ఆస్కారం ఉంది. ఒకప్పుడు ఆంధ్ర యూనివర్సిటీలో నాగార్జున హాస్టల్ అంటే సివిల్ సర్వీసు విద్యార్థులే ఉండేవాళ్ళు. సివిల్ సర్వీసు కొట్టడం అంటే ఒక 90-95 వరకు సివిల్ సర్వీసులో ప్రతి సంవత్సరం 2-3 ఐఏఎస్ ఆఫీసర్లు అయ్యేవాళ్ళు. ఈ రోజున కొంత విద్యార్థుల్లో సివిల్ సర్వీస్ మీద మోటివేషన్ లేకపోవడం వలన, ప్రిపరేషన్ ఎలా చేయాలో తెలియకపోవడం వలన ఈ మధ్య తగ్గింది. కాబట్టి ఈ రోజున ఉన్నటువంటి విద్యార్థులకి కావాల్సినటువంటి ప్రిపరేషన్ ఎలా చేసుకోవాలా, విద్యార్థులు సివిల్ సర్వీసు గ్రూప్ 1లో ఎలా ప్రిపరేషన్ అయితే ముందుకు వెళ్తారు, ఉద్యోగాలు ఎలా సంపాదించగలుగుతారు, భారతదేశంలో ఉన్నతమైనటువంటి స్థానంలో కలిగినటువంటి సివిల్ సర్వీస్ ని పార్టిసిపేషన్ చేసి సివిల్ సర్వీస్ కొట్టాలంటే ఎంతో హార్డ్ వర్క్ చేయాలనే దాని మీద ఈ రోజు వర్క్షాప్ చేయడం జరుగుతుంది. ఈ వర్క్షాప్ కి మన అనిరుద్ధ బిల్లా అనే ఒక సివిల్ సర్వీస్ ఎక్స్పర్ట్ తీసుకురావడం జరిగింది, హైదరాబాద్ నుండి రావడం జరిగింది. వారు దీని యొక్క విద్యార్థులకి అవసరమైనటువంటి సివిల్ సర్వీస్ ప్రిపరేషన్ ఎలా అవ్వాలో, ఏం చేయాలనే దాని మీద కావలసినటువంటి విధానాలని, కావలసిన సబ్జెక్ట్ ని మొత్తాన్ని కూడా విద్యార్థులకు అందరూ కూడా తెలియజేయడానికి, విద్యార్థులందరూ కూడా తెలుసుకుని దీన్ని మోటివేషన్ చేసుకుని ప్రిపరేషన్ అయితే ఏమేమి పుస్తకాలు చదవాలి, ఎలాంటి పుస్తకాలు చదవాలి, ఈ పుస్తకాలన్నీ కూడా ఎక్కడ దొరుకుతాయి, వీటన్నిటిలో కూడా మనకు కావాల్సినటువంటి విద్యార్థులకి తెలియజేసి, విద్యార్థులను మోటివేషన్ చేసి, విద్యార్థుల ప్రిపరేషన్ ఎలా అయితే సివిల్ సర్వీస్ లో ముందుకెళ్తారనే కాన్సెప్ట్ లో ఈ వర్క్షాప్ పెట్టడం జరిగింది. వర్క్షాప్ అందరికి కూడా విద్యార్థుల లోకానికి ఆంధ్ర యూనివర్సిటీ పొలిటికల్ సైన్స్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్, జర్నలిజం డిపార్ట్మెంట్, అదర్ డిపార్ట్మెంట్లు కూడా దీన్ని పార్టిసిపేషన్ చేశాను. ప్రతి ఒక్క విద్యార్థిలో ఒక సివిల్ సర్వీస్ మోటివేషన్ తీసుకురావాలనే కాన్సెప్ట్ ని వర్క్షాప్ ని పెట్టడం జరిగింది. ఈ వర్క్షాప్ కి ముఖ్యంగా వచ్చినటువంటి మన అనిరుద్ధన్ సారు, అలానే వారు చక్కగా దీన్ని చెప్పి విద్యార్థులకు అందరూ తెలియజేస్తారని తీసుకురావడం. సీనియర్ ఐఏఎస్ లో సీనియర్ ఫ్యాకల్టీగా ఉన్నారు. ఆయన చాలా మందికి సీనియర్ ఐఏఎస్ సెలెక్ట్ అయ్యారు. చాలా మంది విద్యార్థులు ఆయన యొక్క స్టూడెంట్స్. వారు వచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కాబట్టి అలా పిల్లలందరూ కూడా సివిల్ సర్వీస్ తయారు చేసే కోచింగ్ లో వర్క్షాప్ లో పార్టిసిపేట్ చేసి అందరూ కూడా పాల్గొంటారని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారనమాట. రీసెంట్ గా ఏంటి అంటే మనకి 5 ర్యాంక్స్ వచ్చాయి. బేసిక్ గా వాళ్ళు మొన్ననే ట్రైనింగ్ కి వెళ్ళారు సార్. ఆగస్ట్ లో మొన్న 20 తారీఖు లబాస్నాకి వెళ్ళారు. దానిలో ఐఏఎస్, ఐపీఎస్, 3 IRS ఉన్నారనమాట. నాకేంటి అంటే మన తెలుగు విద్యార్థులు ఎక్కువ మంది సివిల్ సర్వీస్ లో రాణించాలని చెప్పేసి నా ధ్యేయం సార్. కమింగ్ 10 years లో టాప్ ర్యాంక్స్ అన్ని మనమే ఉండాలి. అండ్ మోస్ట్ ఇప్పుడు 1000 సీట్స్ ఉన్నాయి అనుకోండి, మాక్సిమం సీట్స్ కూడా మన వాళ్ళు ఉండాలని నా ఆకాంక్ష అనమాట. ఎందుకంటే మన వాళ్ళు చాలా పొటెన్షియల్ ఉంది, కానీ
గైడెన్స్ మెంటర్షిప్ అనేది కనుక కొంచెం తగ్గిందని నాకు అనిపించింది. ఎందుకంటే నేను ఢిల్లీలో స్టూడెంట్స్ చూసినప్పుడు, వేరే స్టేట్ లో చూసినప్పుడు వాళ్ళు చాలా అవేర్ ఉన్నారు అనమాట. అంటే మనం మాట్లాడినప్పుడు వాళ్ళ అవేర్నెస్ అనేది చిన్నప్పటి నుంచి ఉంది. మన దగ్గర కూడా ఉన్నారు, బట్ ఎక్కువ శాతం లేరని నాకు అనిపించింది. అందుకే నా మిషన్ ఏంటి అంటే ఎక్కువ మంది తెలుగు స్టూడెంట్స్ అనేవాళ్ళు సివిల్ సర్వీస్ లో ఉండాలి. ఖచ్చితంగా మన రాష్ట్రం పేరు ఖచ్చితంగా దేశవ్యాప్తంగా వాళ్ళు తీసుకెళ్లాలని చెప్పేసి నా ఆకాంక్ష. థ్యాంక్ యూ. మాస్టర్ సపోర్ట్ తోనే మనం అంతా కార్యక్రమాలు our chief guest, we Anirudh Gilot. Our to our head of the department. Legal Science and Public Administration, History, Telugu, English students, welcome to our department. Orientation workshop, Civil Services Preparation is an important topic. Our students, motivation class, chief guest and today's speaker Anirudh Gilot, faculty members of this department, and my friend Professor Challa Ramakrishnan Garu, his son Abhishek, into one and all. I feel very happy after a long time. Again, the zeal among the students is coming out to compete at the national level examinations. When I was the student in 1980s, getting admission in Andhra University was very difficult in any course. And out of 350 colleges, at least one student from each college could not get seat in those days. That was the toughest competition in those days.